హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో మీ ముందుకి మీ అభిమాన హిమబాల. ఇవాళ వచ్చిన విషయం చెప్పుకుందాం. కుంటి సాకులు అంటూ ఉంటాం కదా, ఏదైనా అడిగితే చెప్పినప్పుడు కుంటి సాకులు చెప్పబాకు అంటాం. ఆ కుంటి సాకుల్లో అసలు ఈ కుంటి అనే పదాన్ని ఎందుకు పెట్టారు అనేది విచారిస్తే కనుక, సాకులు అనే మాత్రమే అనవచ్చు కదా. ఈ కుంటి ఎందుకు తగిలిచ్చారు అంటే, తెలుగు భాషలో పదబంధాలు చాలా అర్థవంతంగా ఉంటాయి, ఒక దృశ్యాన్ని కళ్ళ ముందు ఉంచేలా ఉంటాయి. సాకులు అంటే కారణాలు లేదా తప్పించుకోవడానికి ఇచ్చే సమాధానాలు, నెపాలు అని చెప్పచ్చు. అట్లాగే సాకులు అంటే కారణాలుగా చెప్పచ్చు. ఇక్కడ కేవలం సాకులు అనకుండా దీనికి కుంటి అనే పదాన్ని తగిలించాం. దేనికి అనేది తెలుసుకోవాలంటే ఆ పదంలో దాగున్న అద్భుతమైన పోలికల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ విషయంలోకి వద్దాం. దీనిని మామూలుగా ఇంగ్లీష్లో అయితే లేమ్ ఎక్స్క్యూజ్, లొట్ట లేకపోతే కుంటి సాకు అంటాం అన్నమాట. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు చెప్పదలుచుకుంటే, నిలబడలేనితనం, కుంటి కాలు ఉన్న వ్యక్తి ఎలాగైతే ఎవరి మద్దతు లేకుండా నిటారుగా రెండు కాళ్ళ మీద బలంగా నిలబడలేడో, సరైన తర్కం, సరైన కారణం, బలం లేని కారణాన్ని కూడా కుంటి సాకు అంటారు. అంటే ఎవరైనా ఎదురు ప్రశ్న వేస్తే ఆ సాకు నిలబడదు, కుప్పకూలిపోతుంది. దానికి బలం లేదు అని చెప్పడానికి ఈ పదాన్ని వాడతారు, కుంటి సాకుని. స్పష్టమైన లోపం, కుంటితనం అనేది ఒక శరీరంలో ఒక లోపం. ఒక వ్యక్తి ఏదైనా పని చేయకపోవడానికి చెప్పే కారణంలో స్పష్టమైన లోపం, లేకపోతే అబద్ధం కళ్ళెదుట కనిపిస్తుంటే అది పరిపూర్ణమైన కారణం కాదు. కాబట్టి దాన్ని కుంటి సాకు అని చెప్తారు. అలాగే తడబాటు, కుంటివారు నడిచేటప్పుడు ఎలాగైతే కుంటుతూ కొట్టుతూ నడుస్తారో, మరి ఒక అబద్ధాన్ని చెప్పేటప్పుడు కానీ, వాస్తవం కానిది చెప్పేటప్పుడు కానీ చెప్పడం అనేది కాస్త గతుకులుగా, మాట నిర్ధారణగా రాదు, తడబడుతూ చెప్తూ ఉంటారన్నమాట. ఒక పసలేని సాకు చెప్పేవాడు కూడా ఇలాగా తడబాటుగా సూచిస్తాడనమాట పదాన్ని. అందుకని కుంటి అనేది వాడతారు. అట్లాగే తీవ్రతను నొక్కి చెప్పడానికి సాకులు అనేవి కొన్నిసార్లు నిజమైనవి కూడా కావచ్చు. ఉదాహరణకి, నాకు జ్వరం ఉంది, నేను రాలేను అనేది ఒక సాకు లేదా ఒక కారణం. అది నిజమైతే ఓకే, కానీ నాకు దారిలో సైకిల్ చైన్ ఊడిపోయింది, అందుకే ఆఫీస్కి రాలేకపోయాను, ట్రాఫిక్ జామ్ అయింది, కొత్త పదం ఇది, ట్రాఫిక్ జామ్, అందుకే ఆఫీస్కి 3 గంటలు లేట్ అయింది అని చెప్తే ఎవరు నమ్మరు. ఇదో చెత్త సాకు అన్నమాట అంటారు. నమ్మశక్యం కానిది, పసలేనిది, కారణం నొక్కి చెప్పటం అని దాని తీవ్రతని నొక్కి చెప్పడానికి ఒక పదం వాడాలి. ఆ విశేషణమే కుంటి. ఇక ఉదాహరణలు, మన భాషలో భౌతికమైన లోపాలను, మనుషుల ప్రవర్తన లేదా పరిస్థితులను ఆపాదించి చెప్పడం ఒక అందమైన అలవాటు. ఆలోచన లేకుండా నమ్మితే గుడ్డి నమ్మకం ఎవరూ పట్టించుకోరు. ఆ పట్టించుకొని మొర అయితే చెవిటి గోడు అవుతుంది. విపరీతమైన కోపం వస్తే పిచ్చి కోపం అంటారు. నిలబడని కారణమైతే కుంటి సాకు. ఇలాగనమాట ఈ వరుసలో వస్తాయి. చివరగా సాకులు చెప్పకు అనటానికి కుంటి సాకులు చెప్పకు అదనమాట. కుంటి సాకులు చెప్పకు అనడానికి మధ్య కూడా ఒక బలమైన, నువ్వు చెప్పే కారణంలో ఏమాత్రం లాజిక్ లేదు, అది నిలబడదు అని ఎదుటివాడికి చురక అంటించడానికి కుంటి అనే పదాన్ని ముందు చేర్చారు. ఇదండి కుంటి సాకులు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.